అండి అందరికీ నమస్కారం. ఈ రోజు మనం సాంబార్ గురించి మాట్లాడుకుంటున్నాం. సాంబార్ ఎలా వండాలి అనేది మనం తెలుసుకుందాం. సాంబార్ అనగానే రుచి ఒక్కటే కాదు, సాంబార్ అనగానే ఆరోగ్యానికి చాలా మంచిదని ఎంతో మందికి తెలుసు. సో ఇప్పుడు మనం సాంబార్ ఎలా వండుకోవాలో, దాని ప్రాసెస్ ఏంటి, దాని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి చూద్దాం. అందరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. సాంబార్ చాలా మంచిది హెల్త్ కి. సో ఏది స్కిప్ చేయకుండా యూట్యూబ్ లో వీడియోని చూడండి. సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఒక థింగ్స్ కట్ చేసుకోవాలి. అండ్ టొమాటోస్ ఒక 2 టొమాటోస్ అండ్ రాడిష్ ముల్లంగి ఒక 3 or 2 కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్యారెట్ ఒక 2 క్యారెట్స్, ఒక 2 ఆనియన్స్. ఇలా సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం కట్ చేసుకుంటాం. మనము ఒక తూర్దాలు తీసుకోవాలి. ఈ తూర్దాలు తీసుకున్న తర్వాత మనం కొంచెం ప్రెషర్ కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు అలానే పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక దీన్ని సైడ్ తీసుకోవాలి. ఉడికించిన బ్యాళ్ళు ఉంటాయి కదా ప్రెషర్ కుక్కర్లో, ఆ ఉడికించిన బ్యాల్లోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్, రాడిష్, బీన్స్ ఇవన్నీ వేసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. గ్రీన్ బటానీస్ అండ్ శనగలు కూడా వేసుకోవచ్చు, మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. దానికి 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. సాంబార్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్ క్లోజ్ చేసిన తర్వాత నేనైతే ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాను. ఇలా 3 to 4 విజిల్స్ వచ్చాక మనము ఇండక్షన్ స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న చూడండి వెజిటేబుల్స్ చాలా బాగా ఉడికేసాయి. మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా నేను సాంబార్ తయారు చేశాను. మీరు కూడా ఒకసారి ఇలా సాంబార్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందో టేస్ట్ చూద్దామండి. సాంబార్ చాలా టేస్టీగా ఉందండి. అసలు ఇది ఆంధ్ర సైడ్ చాలా ఫేమస్. అలాగే మీరు కూడా ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను అవన్నీ చెక్ చేయండి. చెక్ చేసి ఆ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. అలాగే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సాంబార్లో నేను బెండకాయ ఫ్రై చేశాను, అది కూడా మీకు ఎలా చేశానో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో బెండకాయ ఫ్రై ఎలా చేశానో అది అప్లోడ్ చేస్తాను. సో మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.